నిజంగా నేను చేస్తే మా అమ్మోళ్ళు జీవితంతో హ్యాపీగా ఉంటారా? అవును సిద్ధు. నాకు ఇప్పుడు 25. నాకు 20 వచ్చేదాకా ఏకదం బిందాస్ అమ్మాయిలను కలబడేటోని, ఫ్రెండ్స్ తో తాగుతూ తిరిగేటోని, లైఫ్ ని పిచ్చగా ఎంజాయ్ చేసేటోని. 23 ఏళ్ళకి జీవితం అంటే ఏంటో తెలిసింది. 24 ఏళ్ళకు కష్టాలు పరిచయమైనాయి. 25 ఏళ్ళకు బాధ్యతలు బరువైనాయి. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఫ్యాంటసీలు అని చెప్పి అమ్మాయిలను కలబడి సగం జీవితం నాశనం చేసుకున్నా. ఆ తర్వాత తాగుడు అలవాటు పడి ఫ్రెండ్స్ కి తాగిపించి వాళ్ళతో తిరిగి వాళ్ళు నమ్మక ద్రోహం చేసిందని తెలిసిన తర్వాత ఇంకో సగం జీవితం నాశనం చేసుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, చెప్తే నువ్వు నమ్మవు, ఈ ప్రపంచంలో అత్యంత బరువైంది ఏందో తెలుసా? కుటుంబ బాధ్యతలు. గ్రాములలో, కిలోలలో, కింటాల లెక్కన కాదు, టన్నుల లెక్కన బరువు ఉంటాయి. మొయ్యటాలే తప్ప తగ్గటాలు ఉండవు. నా జీవితంలో నన్ను మోసం చేసిన అమ్మాయికి, టైం వచ్చినప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నా ఫ్రెండ్స్ కి, నా తాహతకు మించి చాలా చేసిన. కానీ ఒక్క మా అమ్మా నాన్నకు మాత్రం ఇప్పటిదాకా ఏం చేయలా. అసలు వాళ్ళు నాకు ఏ సిచ్యువేషన్ లోనూ గుర్తుకురాలా. అమ్మాయిలను కలబడి పోరంబోకి ఏషాలు వేసేటప్పుడు గుర్తుకురాలా, ఫ్రెండ్స్ తో తాగుతూ తిరిగి చెడిపోయేటప్పుడు గుర్తుకురాలా. అలాంటిది నేను చచ్చిపోతే వాళ్ళు జీవితాంతం హ్యాపీగా ఉంటారంటే తీసుకపో స్వామి. ఎవరైనా ఇది చూస్తే పిచ్చి అనుకుంటారు, కానీ నాలాంటి సిచ్యువేషన్ లో ఉండే ఒక అబ్బాయికి ఇలాంటి ఒక ఆఫర్ ఇస్తే వాడు కళ్ళు మూసుకొని చంపేయి అంటాడు. చంపేయి, కానీ ఒక్కటి, బతికినంత కాలం మా అమ్మ నేను హ్యాపీగా బతకాలా. తీసుకపో స్వామి. తదాస్తు. లైఫ్ ప్రతి ఒక్కడికి ఒక లెసన్ నేర్పిస్తుంది. దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకున్నాడు బాగుపడతాడు. కాదు అమ్మాయిలు, ఫ్రెండ్స్, తాగుడని అమ్మా నాన్నని మర్చిపోయి జీవితం నాశనం చేసుకున్నాడు ఇట్ట చచ్చిపోతాడు.